నమస్తే. గత 5-6 రోజుల నుంచి వర్షంతో ఇబ్బంది పడుతూ, ఈ వరదలతో ఇబ్బంది పడుతూ విజయవాడ అతలాకుతలమైన సంగతి మీ అందరికీ తెలిసిందే. దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ కూడా వాళ్ళు చేయాల్సింది శాయశక్తులా పనిచేస్తున్నారు. అన్ని వ్యవస్థలు కూడా ఒక్కసాటకు వచ్చి వాళ్ళకి ఆపన్న హస్తం అందించడానికి సిద్ధంగా గవర్నమెంట్ ఉంది. కానీ గవర్నమెంట్ చేసినా కూడాను ఇంకా అరకొరక కూడా ఇబ్బందులు అనేది తలెత్తుతున్నాయి. కాబట్టి ఈ టైంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ముస్లిం మైనారిటీ సంస్థలు కానీ, హిందూ సంస్థలు కానీ, క్రిస్టియానిటీ సంస్థలు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ఆలోచించి ముందుకు రావడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడాను ఇలా ముందుకు వచ్చి మేము ఉన్నాము, మీరు భయపడొద్దు, మేము ఉన్నాము, మేము ఆదుకుంటామని ఉడతాబత్తిగా వాళ్ళు కూడా సహాయం చేస్తున్నారు. కానీ అందరూ కూడా ఎక్కువగా ప్రిఫరెన్స్ రైస్కి ఇస్తున్నారు. ఇంపార్టెంట్ అన్నము ఎక్కువయ్యి బస్తాలు కాలువలో పోస్తున్నారు. వాళ్ళకి ఏమి అవసరం? నిత్యావసర వస్తువులు, కూరగాయలు అయితేనేమి, నూనె అయితేనేమి, ఉప్పులు పప్పులు బాగా అవసరము. కరెంటు లేదు, క్యాండిల్స్ బాగా అవసరము, అగ్గిపెట్టెలు, పాల ప్యాకెట్లు, రొట్టెలు, మెడిసిన్ ఇలాంటివి మెయిన్ రోడ్లోనే కాకుండా మెయిన్ రోడ్డు కాసుకొని ఉండే మిగతా రోడ్లకి మనం సప్లై చేసినట్లయితే ఎంతో కొంత వాళ్ళకి బాగా మేలు జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ చేయట్లేదా? చేస్తుంది. కానీ ఇన్ని లక్షల మందిలో అందరికీ న్యాయం జరగాలి అంటే జరగదు. అయినా సరే అన్ని వ్యవస్థలు, అన్ని శాఖలు ఒక్కసారిగా దగ్గరగా తీసి అందరూ కూడా శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క సేవా సంస్థలు అయితేనేమి, వాలంటీర్లు వ్యవస్థలు అయితేనేమి, ఎవరైతే వాలంటరీగా తీసుకొని వాళ్ళు ఫుడ్ సప్లై, మిగతాయి సప్లై అన్నీ కూడా మీకు తోచినంతగా మీరు మెయిన్ రోడ్లో కాకుండా లోనకి వెళ్ళి మనం ఇచ్చినట్లయితే లోన అందనోళ్ళు కూడా చాలామంది ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ యొక్క చిన్న విషయాన్ని మీరు గమనించి నా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి కావలసింది రైస్ కాదు, నిత్యావసర వస్తువులు అవి ఇవ్వటానికి మీ స్వచ్ఛంద సేవా సంస్థలు, వాలంటరీ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా గ్రహించి మంచిగా ఇంకా చేస్తారని, ఈ వరదలు ఇప్పట్లో తగ్గే విధంగా లేవు, ఇంకా అల్పపీడనం పడిందని చెప్తున్నారు. నిన్న కూడా మా వంతుగా మేము ఒక సంస్థ ద్వారా వెళ్ళి ఒక 400 నుంచి 500 వరకు మేము బిస్కెట్ ప్యాకెట్లు అయితేనేమి, పులిహార అయితేనేమి, క్యాండిల్స్ అయితేనేమి, అగ్గిపెట్టెలు అయితేనేమి ఇలాంటివి మేము పంచటం జరిగింది. వాళ్ళు మాకు రైస్ వద్దు, నిత్యావసర వస్తువులు ఒకటిచ్చినా చాలు అని వాళ్ళు వేడుకోవటం జరిగింది. కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నిత్యావసర వస్తువులకు ఇంపార్టెన్స్ ఇవ్వండి. ప్రతి ఒక్కళ్ళ మన అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు లాంటి వాళ్ళు ఎవరైనా పేదవాళ్ళు అందరూ కూడాను ఇబ్బంది పడుతున్నారు. మీ వంతు సహాయంగా మీరు అందిస్తారని నిత్యావసర వస్తువులు కోరుకుంటున్నాం. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించి మీరు చూసినట్లయితే ఈ వీడియో మిగతా వాళ్ళు రేపు ఎప్పుడైనా వెళ్ళాలి, చేయాలి అనుకుంటే ఇలాంటివి కావాలి, ఇలాంటి నిత్యావసర వస్తువులు, ఉప్పులు పప్పులు, దుంపలు, ఆకుకూరలు, కూరగాయలు ఇలాంటివి ఏమన్నా ఇవ్వగలిగితే వాళ్ళకి బాగా మేలు చేసిన వాళ్ళు అవుతాము. ఈ యొక్క ఫ్లడ్ అనేది ఎప్పుడో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలకు వస్తుంది. ఇలాంటప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు శాయశక్తులు వాళ్ళు చేయగలిగిన వాళ్ళకి చేయగలిగినంత మనం వాళ్ళకి చేసినట్లయితే మనం కూడా భగవంతుడు మనల్ని మెచ్చుతాడనేది మనం అనుకోవాలి. అలా అనుకోనే ముందుకు సాగి చేయాలి. చేస్తేనే మనతో పాటు వాళ్ళు కూడా బెటర్మెంట్గా అవుతారని నేను అనుకుంటున్నాను. ఈ విన్నపాన్ని మీరు స్వీకరిస్తారని సెలవు తీసుకుంటున్నాను.